మనం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. ఈ క్షేత్రంలో ఉమామహేశ్వరాలయం, దాని ప్రాంగణంలో పంచాయతన ఆలయం, దాని పక్కన నరసింహస్వామి ఆలయం, నాగమంటపము ఉన్నాయి. ఈ క్షేత్రంలో గణపతి అభయమిస్తూ ఉన్నాడు గనుక ఆయనను అభయ గణపతి అని కూడా కొలుస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు వనదుర్గా ఆలయాన్ని కూడా దర్శిస్తారు. ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నారు అనటానికి ఒక గొప్ప నిదర్శనం ఈనాటికి కనిపిస్తూనే ఉంది. అదేమిటంటే, ప్రతిరోజు నైవేద్య సమయంలో స్వామి యొక్క గర్భగుడి ముందు బుట్టలతో పెద్ద అన్నరాశిని పోస్తారు. అప్పుడు ఒక పాము ఏదో ఒక వైపు నుంచి వచ్చి ఆ అన్నరాశి మధ్య నుంచి వెళుతూ ఉంటుంది. భక్తులు ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు. ఇలా తన మిత్రుడు భక్తుడు అయిన వాసుకిని అనుగ్రహించటానికి తన అంశనే భూమిలో ఉంచాడు సుబ్రహ్మణ్య స్వామి. మరి ఆ స్వామిని దర్శించి తరిద్దామా? ఇక ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రం. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మధ్య సుబ్రహ్మణ్యం అనేటువంటి కీర్తి ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఉంది. ఈ క్షేత్ర చరిత్ర ద్వారా సుబ్రహ్మణ్యుడికి సర్పాలకు గల సంబంధం మనకు తెలుస్తుంది. అంతేగాక నాగుల చవితి, నాగపంచమి, స్కందషష్ఠి మొదలైన పండుగల్లో పుట్టని పాముని సుబ్రహ్మణ్య రూపంగా అర్చించటానికి గల కారణాలు కూడా మనకు తెలుస్తున్నాయి. పాములకు సుబ్రహ్మణ్య స్వామికి, యోగానికి సుబ్రహ్మణ్య స్వామికి గల సంబంధం ఏమిటని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అలాగే కుమారస్వామిని ఆరాధిస్తే సంతానం కలగటానికి కారణమేమిటి అని సందేహం కూడా వస్తుంది. ఈ ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్ర చరిత్ర ఆ సందేహాలన్నిటినీ పటాపంచలవుతాయి. దండకారణ్యానికి దక్షిణ భాగంలో చివరన ఈ క్షేత్రం ఉన్నది. ఇప్పుడు దొడ్డబళ్ళాపురకు దగ్గరలో ఉంది. పూర్వము ఈ క్షేత్ర పరిసర ప్రాంతాలలో ఘటికాసురుడు అనేటువంటి రాక్షసుడు ఋషులను ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. ఋషుల ప్రార్థన మేరకు సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుడిని సంహరించాడు. ఈ క్షేత్రం కూడా ఒకప్పుడు ఘటికాసురుడి రాజ్యంలోనే ఉండేది కనుక ఈ ప్రాంతానికి ఘాటీ అనే పేరు కూడా వచ్చింది. కొందరు పండితులు ఈ క్షేత్రాన్ని అగస్య క్షేత్రమని కూడా, అందువల్ల దీనిని ఘాటీ క్షేత్రమని కూడా పేరు వచ్చింది అని చెప్తుంటారు. కాలక్రమంలో ఘటమే ఘాటీగా మారిందని కూడా చెప్తూ ఉంటారు. ఘటం అంటే కుండ. ఈ క్షేత్రంలో స్వామి సర్పరూపంలో పూజలను అందుకుంటూ ఉన్నాడు. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటి కారణం, బ్రహ్మను ప్రణవార్థం చెప్పలేదని బంధించినప్పుడు కుమారస్వామి వక్ర బుద్ధితో నేను బ్రహ్మను అవమానపరిచాను, దీనివల్ల లోకాలకు మంచి జరిగి అయినప్పటికీ బ్రహ్మకు అవమానమైంది గనుక నేను వక్రగతి అయిన సర్పంగా మారి తపస్సు చేసి
బ్రహ్మను అవమానపరచడం వల్ల కలిగిన పాపాన్ని పోగొట్టుకుంటాను. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. దేవతలు కూడా ఒక పరి మనం శివుణ్ణి తపస్సులో కూడా మనం ఈ మాట విన్నాం కదా. జై గురుదత్త.